బల్లలో చేయబెట్టడానికి ముందుగా కొన్ని మాటలు, దేవుని మాటలు మనము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చిన్న ప్రార్థన. ఘనమైన దేవా మీకు వందనాలు, అద్భుతమైన దేవా మీకు వందనాలు, మహోన్నతుడమైన దేవా మీకు వందనాలు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. ప్రతి వారం, ప్రతి ప్రభు దినం అయా మమ్మల్ని సరిచేయాలని, మమ్మల్ని బలపరచాలని అయా మీరు చేస్తున్న ఆయా గొప్ప విధిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా నా తండ్రి, మీరే గనక మాతో మాట్లాడకుండా ఉంటే ఏమైపోయేవారు. మీ ప్రేమను బట్టి నా తండ్రి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తూ విధానం బట్టి ఉన్నా. రెండవ రాకడకై మీరు మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నా. ఈ లోకంలో అయ్యా మేము మాదిరిగా ఉండాలని, మిమ్మల్ని పోలి నడుచుకోవాలని నా ప్రభావ మీరు ఆశ కలిగి మమ్మల్ని నా తండ్రి ఆ విధంగా ప్రిపేర్ చేస్తున్నందుకు మీరు మాకు ఇచ్చిన లేఖన భాగం ఉన్నారు ప్రభావ. అది బలలో చేయవేయడానికి ముందుగా అయ్యా నా తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకొని యోగ్యముగా చేయడానికి కృప చూపించండి. మేము మాట్లాడి ఏ విధముగా యోగ్యులముగా మేము సిద్ధపడాలో మీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడమని, అల్పుడినై నన్ను, అనర్హుడినై నన్ను ఈ శిలువచాటు మరుగుపరుచుతాయి. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి, బలపరిచి, ధైర్యపరచండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మన మధ్యలో దేవరావు గారు వచ్చారు. ఇది దేవుని ఏర్పాటు. ఎప్పటి నుంచో అడుగుతున్నాం. 7 months అయింది మేము చర్చ పెట్టి. కాబట్టి చాలా సంతోషం. మరి పోయిన ప్రభు దినం ఏం మాట్లాడుతున్నాం? దేని గురించి మాట్లాడాం? ప్రభు బలలో కొన్ని అంశాల గురించి మాట్లాడాం. పోయిన ప్రభు దినం రోజు మనం దేని గురించి మాట్లాడాం? తన్ను తాను పరీక్షించుకోవడం. మరి దేవుని యొక్క శరీరానికి, రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ బలలో చేయవేయడం అనేది ఒక ఆధిక్యత. నిజంగా ప్రివిలేజ్ అందరికీ లేదు ఆధిక్యత. ఎవరైతే తన రక్తములో కడగబడి మరి తను ఎవరైతే విశ్వాసం అంగీకరించారో ఆయన పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చారు. దాని ద్వారా మనకి ఆధిక్యత ఇచ్చింది. కాబట్టి ఆ బలలో చేయడం అనేది నిజంగా అది ఎంతో పవిత్రమైన సంఘటన. ఇట్స్ ఏ హోలీ ఈవెంట్. ఎలా పడితే అలా బలలో చేయవేయకూడదు. చేస్తే ఏమైందట? చేస్తే ఏమైంది? చూడండి 29వ వచనం, 27వ వచనం. కాబట్టి ఎవడు
అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలు త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చు రక్తమును గూర్చు అపరాధి అగును. మనలో చేస్తే నాకు మంచి ఆశీర్వాదం వచ్చింది, దీవెన వచ్చింది, బలం వచ్చింది అనుకోవటం పక్కన పెడితే నువ్వు యోగ్యంగా బలం చేయకపోతే ఏమైందట అపరాధం అవుతావట, దేవుడు మాట్లాడుతావట. సో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ బిఫోర్ యూ పార్టిసిపేట్. వాళ్ళలో మనం పార్టిసిపేట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉన్నారు. రెండు విషయాలు దేవుని మహాకృప బట్టి మనం మాట్లాడుకున్నాం. బలలో ఉన్న రెండు విషయాలు, ఒకటి జ్ఞాపకార్థపు బల్ల. ఏ జ్ఞాపకం చేసుకోవాలట? 24-25 వచనాలు చూసుకుంటే ఇది మీ కొరకైన నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ పాత్ర నా రకమైన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగున ప్రధానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన శరీరము ఆయన రక్తముకి సాదృశ్యముగా ఉన్న దీనిలో ఆ సిలువలో ఆయన చేసిన త్యాగం, సిలువలో ఆయన చేసిన ఆ యొక్క పవిత్రమైన ఆ సంఘటన. రెండవది చూసుకుంటే పరీక్షించుకోవాలట, తన్ను తాను పరీక్షించుకోవాలి. రెండవది ఏంటంటే దీంట్లో పరీక్షించుకునే బల్ల. ముఖ్యంగా పరీక్షించాలంటే పక్కన వాళ్ళు అయితే చక్కగా పరీక్షిస్తాం మనం కదా. వాడు ఏం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాడు ఎలా మాట్లాడుతున్నాడు, ఏం వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, పక్కన వాళ్ళ గురించి చక్కగా మనం వాళ్ళ గురించి అబ్జర్వ్ చేయమంటే చక్కగా చేస్తాం. కానీ నీ గురించి నువ్వు చేసుకోమంటున్నాడు నేను, పక్కన వాళ్ళ గురించి నీకెందుకు? చూడండి 28 ఏమన్నాడు? తన్ను తాను పరీక్షించుకోవాలి అని అన్నాడు. కానీ నీవు పక్కన వాళ్ళు పరీక్షించదని అని అన్నాడా దేవుడు? ఏమండి అన్నాడా? లేదు కదా. తన్ను తాను అంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. వేరే వాళ్ళ గురించి మనకి అనవసరం. ఏం పరీక్షించుకోవాలి? ఈ బల్లలో చేయడానికి ముందుగా ఏం పరీక్షించుకోవాలంటే ఎలా ఉంది నా జీవితం. దేవుడు నా కొరకు తన జీవితాన్ని ఇస్తే నేనేమి ఇస్తున్నాను దేవుడికి? నేను ఎలా నా జీవితాన్ని గడుపుతా ఉన్నా? నా ప్రవర్తన ఎలా ఉంది దేవునికి? దేవుడు నా కొరకు జీవితాన్ని త్యాగం చేయటం అనేది నిజంగా నా జీవితంలో ఉందా లేదా? ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మూడవది దాన్ని మనము ధ్యానించుకుందాం. మూడవది ఏంటంటే ది టేబుల్ ఆఫ్ కమ్యూనియన్, సహవాసపు బల్ల. జనరల్గా మనం ఏం చేస్తామంటే నాకు దేవునితో మంచి సహవాసం ఉందండి, నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవునికి ఇష్టప్రకారం జీవిస్తా ఉన్నానని చాలా చెప్పుకుంటా ఉంటాను. కానీ ఒక మాట అంటాడు దేవుడు. చూడండి ఒకసారి ఆ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుతామా? ప్రియులారా మనం ఒకరినొకరము చాలు. ఏంటంట? ఎవరు ప్రేమించాలి? కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? కొన్నిసార్లు దేవునితో మాత్రమే సంబంధాన్ని కలిగి ఉంటాం. ఫెలోషిప్ విత్ గాడ్ simultaneously fellowship must be with co-brothers and sisters. ఈ జీవితంలో దేవునితో సహవాసమే కాకుండా నీ పక్కన ఉన్నవారితో కూడా సహవాసం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడతాడు. ఒకవేళ if you do not possess such kind of relationship with your brothers and sisters, you are not allowed to participate in the table. నీవు కనుక నీ పొరుగు వారితో లేకపోతే నీ సహోదరుతో మంచి సహవాసం లేకపోతే నువ్వు బలలో చెయ్యి వేయొద్దు అంటున్నాడంటే. చెయ్యొద్దు అని ఎవరు అనుకుంటారేమోనండి. అనుకోని ఏమైంది? పక్కన వాళ్ళు ఏంటి బల అన్నగారు ఏదో చేసాడు, అందుకని బలలో చేయట్లేదా?
అనుకోలేదు. కానీ దేవుడు చాలా చెప్తారు, నీవు నీ సహోదరులతో ఒకవేళ ఫెలోషిప్ లేకపోతే ఏదన్నా తగాదు ఉంటే యూ గో ఫస్ట్ అండ్ బీ ఫ్రెండ్లీ, క్షమించు, ఫర్గివ్, తర్వాత వచ్చి బలలో చేయి అంటాడు నేను. అంతే కదా. అంతేగాని ఆడి మీద ప్రతీకారం అలానే ఉంది, కక్ష అలానే ఉంది, అసూయ అలానే ఉంది, అతను నేను క్షమించలేదు అని అంటే వీఆర్ నాట్ డిజర్వ్ టు పార్టిసిపేట్ ఇన్ ద టేబుల్. మనకి అర్హత లేదు, యోగ్యత లేదు. పరీక్షించుకోవాలి. బలలో చేయి వేసేటప్పుడు ఎలా పడితే అలా మనం బలలో చేయి వేయకూడదు. నీ సహవాసాన్ని చెక్ చేసుకోవాలి, నీ ఫెలోషిప్ చెక్ చేసుకోవాలి. ఎవరితో నీ ఫెలోషిప్ ఉంది, ఎటువంటి వారితో ఫెలోషిప్ ఉంది. నేను ఐఎమ్ గుడ్ అండి ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నేను చాలా మంచోండి. ఫైన్. దేవుని దృష్టిలోనే కాదు, మనుషుల దృష్టిలో కూడా నువ్వు మంచోడిగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటాడు. దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనుషులతో కూడా మంచి సంబంధం కలిగి. కానీ ఇక్కడ కొన్నిసార్లు ఏదైనా రివర్స్ అవుతా ఉంటుంది. మనుషులతో మనం మంచి సంబంధాలు ఉండవు, కానీ దేవునితో మాత్రం చెప్పుకుంటా ఉంటాను నేను మంచి క్రైస్తవుడు. ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు అతను నీకు వ్యతిరేకంగా ఏమైనా ఒక పుకార్లు గుర్తించవచ్చు, అదేవచ్చు ఇదేవచ్చు, కానీ అతన్ని క్షమించలేని స్థితిలో ఉంటాం. అతన్ని క్షమించలేని స్థితిలో ఉండి నీకు కనుక బలలో చేస్తే నువ్వు అపరాధివి అవుతావు. యూ విల్ బి పనిష్. కాబట్టి బలలో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడారు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. 14వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ వచనం. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. క్రీస్తు యేసు రక్తంలో మనం కడగబడ్డాం. క్రీస్తు యేసు రక్తంలో మనకి పాప విమోచన కలిగింది, పాప క్షమాపణ కలిగింది. తర్వాత ఏమయ్యా మనం నిన్న చూసుకున్నట్టుగా పరీక్షించుకునే బలలో ఆ శిలువ శ్రమలో, ఆ శ్రమ మీద మనకు జరిగిన ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే we are become the people of God and as well as members of holy people. కదా, పరిశుద్ధ సహవాసంలో మనకి మెంబర్షిప్ వచ్చింది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, అది ఆయన సంఘం పరిశుద్ధమైంది కాబట్టి మనము పరిశుద్ధుల సహవాసం మనకు కలిగింది. ఇక్కడ మనం ఎప్పుడైతే ఏ రోజైతే క్రీస్తులో మనం జన్మించామో, ఎప్పుడైతే క్రీస్తు శరీరంలో ఒక అవయవముగా ఉన్నామో, ఇక్కడ ఏమంటాడంటే అవయవులన్నీ వేరు వేరు అవ్వచ్చు కానీ శరీరం ఒకటే అంటాడు. క్రీస్తు ఒకటే, కానీ ఇక్కడ అవయవాలకి every part has its own identity, but there must be unite. నీవు కలిసి ఉంటేనే అది శరీరం అయింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను కన్ను నేను లేకపోతే శరీరమే లేదు అని అనుకోలేదు అనుకోండి, దాని పరిస్థితి. కాలు ఉంది, మన కింద వచనంలో రాశాడు, అది కూడా రాయించాడు. కాలు ఉంది, నేను లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు కదా, ఎక్కడికి వెళ్ళలేవు కదా అని అనుకున్నది పరిస్థితి.
అలాగే చేతులు ఉన్నాయి, మరి నేను పనిచేస్తేనే కదా మీరంతా ఇచ్చేసేది అని ఒకడు అలా అనుకోవడం అనుకోండి, మరి మిగతా పరిస్థితి. కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే ఎవరి ఐడెంటిటీ, ఎవరి పాత్ర, ఎవరి తలాంతు, ఎవరి విధి విధానాలు దానికి ఇచ్చారు. కానీ మీరందరూ కూడా ఐక్యంగా ఉంటేనే, మీరందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరికొకరు కోఆపరేటివ్ గా ఉంటేనే దెన్ దేర్ వుడ్ బి ఫ్రూట్ఫుల్నెస్, ఫలిస్తారు. దాంట్లో ఫలింపు ఉండదు. నేను కంటి ద్వారా మాత్రం నాకు కన్ను ఉండటం లేదు, ఈ లోకాన్ని అంతా చూస్తా ఉన్నానని ఒకవేళ కన్ను ఆ విధంగా అతిశయపడితే దానికి మిగతా వాటి యొక్క కోఆపరేషన్ లేకపోతే ఏం చేయాలి? కింద మనకి చక్కగా రాయించి పెట్టాడు. చూడండి 12వ అధ్యాయంలో దేవుడు రాయించి పెట్టాడు. కింద చూస్తే మనకి నేను చెయ్యి కాను 15వ వచనం, నేను చెయ్యి కాను కనుక శరీరం దాన్ని కాను, పాదం చెప్పినంత మాత్రం శరీరంలోకి కాకపోలేదు. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలో కానీ చెప్పినంత మాత్రం శరీరంలో కాకపోలేదు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు అనే ఈ సంఘంలో మనం అంతా కూడా అవయవం. We are all parts of the Church of Christ. క్రీస్తు సంఘంలో మనం అంతా కూడా మనం పార్షియల్గా ఉన్నాం కాబట్టి and we must maintain fellowship with our co-brothers and sisters. మన యొక్క సహోదరులతో మనం ఆ ఫెలోషిప్ని కలిగి ఉండాలి, లేదా సహవాసాన్ని కలిగి ఉండాలి. కొన్నిసార్లు ఏమంటారంటే కొంతమంది ఏమంటారంటే నేను దేవుడు చాలా చక్కగా ఉన్నానండి, నాకు వాటితో పని ఏంటి, అక్కడ నాకు పని ఏంటి, చర్చికి వెళ్తాను, వర్షిప్ చేస్తాను, వచ్చేస్తాను. కొన్ని 2 గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ ఏం చేస్తుంది తెలుసా, చర్చి స్టార్ట్ అయిన తర్వాత అందరూ కూర్చున్న తర్వాత వచ్చి కూర్చొని వర్షిప్ చేసి ఆమె అని అన్నారో లేదో అటు తిరిగితే వాడు ఉన్నాడు. ఇది నాకు అవసరం లేదు, ఏంటి పక్కవాడితో నాకు అవసరం లేదు. నేను చర్చికి వచ్చాను, దేవుడు ఆరాధించాను, దేవుడు మాటలు విన్నాను, నేను వెళ్తున్నాను. కానీ దేవుడు అది చెప్పలేదే. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, ఇక్కడ నీవు క్రీస్తు శరీరం అనే సంఘములో ఎలా ఉన్నావు? ఒక అవయవై ఉన్నావు. చూడండి 13వ వచనం, ఏలాగనగా యూదులమైనను క్రీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసము పొందితిమి, మనమందరం ఒక్క ఆత్మను పాలన చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నాకు తెలిసి ఒకసారి దీని గురించి చక్కగా వివరించాను, నాకు గుర్తుంది. ఎప్పుడు వెళ్తున్నావు కదా నాకు గుర్తుంది. కాబట్టి పిల్లరా, ఫెలోషిప్ విత్ అవర్ co-brothers and sisters, fellowship with church, సంఘముతో మనం సహవాసం. ఇందాక ఆ వ్యక్తి చెప్పినట్టుగా నాకు అవసరం లేదండి అని అంటే, నిజంగా ఆ బిడ్డ క్రీస్తు శరీరానికి క్రీస్తు రక్తానికి సాదృశ్యముగా ఉన్న బల్లలో చెయ్యి వేయడం అది అయోగ్యము, అది అయోగ్యమే ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు యొక్క శరీరానికి దానికి సాదృశ్యముగా ఉన్న దాంట్లో మనం అందరం కూడా ఏం చేయాలి? ఒకరికొకరికి సహవాసం కలిగి ఉండాలి. ఇందాక ఏమంటున్నాం? ఇందాక ఒక మాట మనం చదువుకున్నాం. 1 జాన్లో 4 మనం అందరము ఒకరినొకరము ప్రేమించము. ఎందుకు ప్రేమించాలి? నా జీవితం బాగుంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు బలం ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు అందం ఉంది, నాకు ఆస్తి ఉంది, పక్కన నేను ఎందుకు ప్రేమించాలి? ప్రేమించబడటం అనేది అది క్రమం. క్రీస్తు బిడ్డలుగా అది క్రమం. ఇండివిజువల్గా ఉందాం, ఇండిపెండెంట్గా ఉందాం అని కొన్ని పిచ్చి ఆలోచన కలిగి ఉంటారు. ఇక్కడ మీరు చూస్తే గుంటూరులో ఈ క్రిస్టియన్ పాస్టర్ సంబంధించి నాకు ఒక 80 ఫెలోషిప్లు ఉన్నాయి, పాస్టర్ ఫెలోషిప్స్.
పాస్టర్స్ ఫెలోషిప్స్ ఎందుకున్నారంటారు? ఎవరికైనా ఏదైనా సాహసం వచ్చినప్పుడు వారితో కలిసి ప్రార్థన చేయాలని, ప్రార్థనా సహవాసం, లేదా అవకాశం ఉంటే ఆదరించే సహవాసం, లేదా ఫైనాన్షియల్గా హెల్ప్ చేసే సహవాసం. దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. ఎందుకంటే సహవాసపు వల్ల బలలో చెయ్యి వేశాము అని అంటే క్రీస్తు బిడ్డలతో, క్రీస్తులో ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలతో మనకు మంచి సహవాసం కలిగి. ఇక్కడ నేను ఒక తప్పుడు ఆలోచన మీ దగ్గరికి తీసుకురావాలని ఆశపడతాను. మీరు కొంతమంది ఏమంటారంటే, కొన్ని సంఘాలను చూసి వారు అలా ఉన్నారు, మీరు ఇలా ఉన్నారు, మీకు ఎందుకు వాళ్ళ గురించి. నేను ఏం మాట్లాడుతున్నాను? నిన్ను నువ్వు పరీక్షించుకో, పక్కనోడి గురించి ఎందుకు పరీక్షిస్తావు? అలా సంఘం అండి, అలా అండి. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఎవరెవరి క్రియలు చొప్పున వాడి ప్రతిఫలం శిక్షిస్తా. అంతే కదా? అంతేనా? లేకపోతే నువ్వు చెప్తే నేను ఆ నిజమే అది ఒప్పుకొని వాళ్ళకి శిక్షిస్తా అంటున్నాడా? లేదుగా. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా, వారితో కూడా we must maintain fellowship with such kind of people by that they will change. వాడు మారచ్చు కదా, నిన్ను చూసి మారచ్చు కదా, నిన్ను చూసి మారచ్చు కదా, ఆ విధి విధానాలు మార్చుకోవచ్చు కదా. మార్చుకోలేదంటే చాలా మారింది. కొన్ని సంఘాల్లో ఇంతకుముందు చాలా భయంకరంగా ఉండేవి విధి విధానం, కానీ ఇప్పుడు మారింది. ఎందుకు? ఆ ఫెలోషిప్ అనేది మెయింటైన్ చేయటం వల్ల నీ నీ జీవితాన్ని, నీ ప్రవర్తనని వారు అబ్జర్వ్ చేయటం ద్వారా కొన్ని మంది ద్వారా వాళ్ళు నేర్చుకొని కొన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని కాంగ్రిగేషన్స్ మారతారు ఎప్పుడైనా. కాబట్టి ఫెలోషిప్ విత్ కో-బ్రదర్స్, ఫెలోషిప్ విత్ గాడ్. రెండవది చూస్తే ఎలా ఉంది పరిస్థితి అసలు? యాక్చువల్గా కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి ఒక్కరు విమర్శిస్తూ ఉంటాం. విమర్శ వేరే ఏముండదు. నేను ఆ చర్చికి వెళ్ళానండి, వాళ్ళు ఇలా ఉన్నారండి. విమర్శ అనేది ఎక్కడ మన క్రీస్తు ప్రభు వారి జీవితంలో ఎక్కడ ఉందా? విమర్శించడం అనేది ఎప్పుడైనా ఆయన విమర్శించారా? ఎవరైనా విమర్శించారా? పాపం చంపుతున్న వాళ్ళు కూడా క్షమించాడు కదా ఆయన. ప్రభా మీరేం చేస్తారో తెలీదు, మీరు క్షమించయ్యా అని అన్నాడుగా. అన్నాడా లేదా? మరి మనం ఎందుకు why do we adopt such kind of bad attitude? ఆ క్రిటిసిజం అనే దాన్ని మనం ఎందుకు అలవాటు చేసుకుంటామంటే మనలో ఏముంది? విమర్శించే ఆత్మ. ఆ విమర్శించే ఆత్మ ఏంటి? మనది కాదు. ఎవరి? దురాత్మ. దురాత్మ ఆత్మని కలిగి ఉన్నాం కాబట్టి మనము ఆ విధంగా విమర్శిస్తే వారితో మనం ఫెలోషిప్ కలిగి ఉంటామా? చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్లో ఉన్నాయి, అతను ఏదో మనల్ని ఒక సందర్భంలో తీర్చుండొచ్చు, లేకపోతే ఒక సందర్భంలో మనల్ని నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ క్రీస్తు స్వరూపంలోకి మారిన తర్వాత ఇది చాలా బాగుంది. క్రీస్తు స్వరూపంలోకి మారిన తర్వాత నీవు అతనికి క్రీస్తుని నీ ప్రవర్తన ద్వారా ప్రత్యక్షపరచాలి. అదే క్రీస్తు స్వరూపంలోకి మారడం. ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన క్రిస్టియన్ అని చెప్పాల్సిన అవసరం లేదు. డోంట్ హ్యావ్ ఎ ట్యాగ్ నీ క్రీస్తు, నీ క్రైస్తవుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ద వే యూ టాక్, ద వే యూ కాన్వర్స్, ద వే యూ బిహేవ్, ద వే యూ థింక్, ఎలా ఆలోచిస్తావో, ఏ విధంగా చూస్తావో, ఏ విధంగా మాట్లాడతావు, ఆ మాటల్లోనే ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఇతను క్రీస్తు బిడ్డలాగా ఉన్నాడే. అది మనము సహవాసాన్ని మెయింటైన్ చేయాలి. దట్ షోస్ ద ఫెలోషిప్ విత్ గాడ్. ఆ ఫెలోషిప్ దేవునితో ఎప్పుడైతే మనం ఆ ఫెలోషిప్ కలిగి ఉంటాం, దాన్ని ఇతరులతో కూడా మనం కలిగి ఉంటాం కదా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఈ యొక్క శరీరానికి
రక్తానికి సాదృశ్యంగా బలలో చేయడానికి ముందుగా రెండు విషయాలు మనం కలిగి ఉంటాం. Let us have a communion with God. Let us have a rapport with our brothers and sisters. కొత్త శుభవార్తలో ఒక మాట ఉన్నాడు. శిష్యులకి ప్రభువా మేము ఎలా ప్రార్థన చేయాలి అని మాకు నేర్పు అని అంటే, పరలోకమందున్న మా తండ్రి అన్నాడా నా తండ్రి అన్నాడు కదా, మా తండ్రి. By that we are all one in the sight of God. మనమంతా ఒకటే అన్నాడు కానీ పరలోకమందున నా తండ్రి అని అల్లా. అంటే అక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనమంతా ఒకటే, అంతే కదా. కానీ కొన్నిసార్లు ఏంటంటే మనల్ని మనం బూస్ట్ చేసుకోవడం ప్రయత్నం చేస్తాను, బూస్ట్ చేస్తాను. నేను 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 కనుక ప్రార్థన చేస్తే ఏం జరగదు, ఆయన గొప్ప ఏం జరగదు, అంతేగా. నేను కనుక ప్రార్థన చేస్తే, లేకపోతే నేను కనుక చర్చికి వస్తే నా వెంట 10 మంది వస్తారు, 20 మంది వస్తారు, ఏం జరగదు. జరుగుతుంటారా? నేను కూడా కొన్నిసారి అట్లా అనుకున్నాను. నేను కనుక పాటలు చెప్తే అట్లా అనుకున్నాం. అజ్ఞాన దశలో ఉన్నప్పుడు, గుడ్డు వాళ్ళగా ఉన్నప్పుడు నేను కనుక పాటలు చెప్తే చాలా బాగుంది అని తర్వాత ఎత్తుకున్నట్టు. నువ్వేమో మళ్ళీ చెప్తారు సార్ మీరు మాత్రం బయటికి పోయి ఆయనకి అలా చెప్పాలి, ఆయన చెప్తే ఆయన బాగుంటుంది అని ఆయన అలా కదా. కాబట్టి నా అనేది దేవుల్లో మా అనేది. కాబట్టి మన తోటి సహవాసంతో సహవాసం కలిగి ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడేది. నేను కుటుంబాన్ని మీకు గుర్తు చేస్తా. ఒక కుటుంబం ఉందట. ఆ కుటుంబానికి ఇంకో కుటుంబానికి ఏదో ఒక విషయంలో వాళ్ళు కొంచెం కాంట్రవర్సీస్ వచ్చి వాళ్ళు మాట్లాడతారు. సరే, సంఘ కాపరికి తెలిసి ఇది కనీసం 1 సంవత్సరం రోజులు జరుగుతాం. వస్తున్నారు, బలలో చేస్తున్నారు, ప్రకటన ఎదురుగా కనపడి కూడా ఏం మాట్లాడుకోరు, ఆలోచన వెళ్ళిపోతారు. ఆ కాపరికి తెలిసి ఒక ఇంటికి వెళ్ళి, అన్నా ఏంటి మీరు ఇట్లా తెలిసింది నాకు, ఆ యొక్క బ్రదర్ వాళ్ళ కుటుంబంతో మీరు మాట్లాడలేదట్టుగా, మరి బలలో అయితే చేస్తున్నారు, ఏంటి మీరు ఇలా ఉన్నారు అని అడగడం మొదలు పెడితే, బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఈ ఒక్క విషయంలో నన్ను మాత్రం ఏమనుకు నన్ను అడగొద్దు. ఏ ఒక్క విషయం? వాళ్ళ కుటుంబం విషయం కదా. అయిపోయింది. ఆ ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళి, ఆ కుటుంబం దగ్గర ఏంటన్నా మరి ఇట్లా పలానా వాళ్ళ కుటుంబం చక్కగా వాళ్ళు వస్తున్నారు, మీరు వస్తారు, కానీ మీరు ప్రైజ్ లార్డ్ చెప్పుకోవడం నేను చూడలేదు, తలదించుకొని వెళ్తా ఉన్నారు, అదేంటన్నా మీరు ఎందుకని అట్లా మాట్లాడుకోకుండా సమాధానం లేకుండా ఉన్నారు అని అంటే ఆయన అన్నాడంట, బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్, మీరు వచ్చిన తర్వాత సంఘం చాలా పెరిగింది. ఇంతకుముందు 60 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 150 మంది అయ్యారు. చర్చి బాగా పెరిగింది బ్రదర్. కానీ ఈ బ్రదర్ విషయంలో మాత్రం నన్ను ఏమన్నా ఆ సమాధానం ఈ సమాధానం పొందనే లేదు. ఎందుకట్లా? అది ఇక్కడ పాయింట్. దేవుడు అడిగేది ఏంటంటే, నా శరీరానికి రక్తానికి సాదృశ్యంగా బలలో చేయాలి అని అంటే నాతో సహవాసం కలిగి ఉండాలి. నీ తోటి సహోదరుడు తోటి సహోదరుడితో సహవాసం కలిగి, లేదంటే నువ్వు బలలో చేయవేయద్దు. నువ్వు వేసావంటే నువ్వు అపరాధి, నువ్వు శిక్షింపబడతావు, నువ్వు రోగి అవుతావు, నువ్వు ఇంకోటి 2 మాటలు రాశారు అక్కడ, నువ్వు నిద్రిస్తావు అని కూడా. చూడండి, అంటే ద రాత్ ఆఫ్ గాడ్,
మనకు ఆ డిజర్వ్నెస్ మనం పొందకపోతే, ఆ యోగ్యత మనం పొందకుండా మనం బలలో చేయి వేస్తే దేవుడి యొక్క శాపాన్ని మనం పొందాం. ఈ బ్రదర్స్ని కనీసం ఒక 2-3 వారాలు వాళ్ళతో మాట్లాడి మీరు రావద్దు అసలు అనే స్టేజ్కి కూడా వచ్చారండి. మీరు మా ఇంటికి రావద్దు, వాళ్ళ విషయం మాట్లాడాలంటే మీరు దయచేసి మా ఇంటికి రావద్దు. అయినా కానీ ఆ సంఘ కాపు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వచ్చాడు కదా అని వాళ్ళు కూర్చోబెట్టడం, మళ్ళీ మాట్లాడటం. కనీసం ఒక 3-4 వారాలు మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరూ పిలిచి వాళ్ళకి ఆ కాంప్రమైజ్ చేసి, ఎస్ ఇప్పటి నుంచి మేము ఉంటాం, క్షమించుకుంటాం, ఒకరినొకరు క్షమించుకొని మరి ఆ రోజున వాళ్ళు బలలో చేసినప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్తే, నిజంగా బ్రదర్ ఈ వారాలన్నిటి కూడా మేము బలలో చేసాం, కానీ ఏదో వేసాం వెళ్ళాము, మాకు ఇటువంటి ఆ అనుభవం లేదు, ఆ అనుభూతి లేదు. కానీ ఈ రోజున ఆ బిడ్డని క్షమించిన, ఆ కుటుంబాన్ని క్షమించినప్పుడు నిజంగా దేవుడు నాతో ఉన్నాడు, ఆ బల ద్వారా ఆయన నాలోకి వచ్చాడు అనే ఆ భావం నాకు కలిగిందని సాక్ష్యం. కాబట్టి దేవుని విషయంలో, దేవుని బల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సమాధానంగా ఒక ఏదైనా విషయంలో తోటి సహోదరులతో మనకు సమాధానం లేకపోతే దేవుణ్ణి అడుగుదాం. దేవుణ్ణి అడిగి, ప్రభా అలాంటి విషయంలో అయ్యా నేను ఆయన క్షమించలేకపోయాను, ఈ రోజున వెళ్ళి నేను సమాధానపడి అలలో చేవేస్తాం ప్రభా అని క్షమించమని అడిగి దేవుని దగ్గర ప్రాధేయపడి వాళ్ళలో చేయాలి. ప్రార్థన చేసుకుంటాం.